తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. కాస్తంత తలపొగ నెత్తికెక్కిందంటే కళ్ళు కనిపించట్లేదా అని అడుగుతారు. లేదు అంటే నువ్వేం మిస్టేక్ చేయకపోయినా వాళ్ళకి ఏదైనా యాటిట్యూడ్ చూపిస్తుంటే దీనికి ఎంత బలుపురా అని అంటుండే. అలాంటిది నువ్వు మిస్టేక్ చేసిన తర్వాత నువ్వు బలుపు చూపించావంటే, నీ యాటిట్యూడ్ చూపించావంటే మేమేంటో చూపిస్తామని కూడా అంటారు ఎదుటి వ్యక్తులు. అలాంటి ఓ పొజిషన్లో ఉన్నటువంటి సియా గోయల్ ఈరోజు మీడియాకి తన మిడిల్ ఫింగర్ చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది. ఏంటంటే, నన్ను వీడియోస్ తీయకండి, నన్ను ఫొటోస్ తీయకండి, నన్ను ఇంత వైరల్ చేస్తున్నారు కదా, మీ అందరి సంగతి కూడా చూస్తాను అంటూ ఈ ఫింగర్ చూస్తే బాగానే ఉండేది, మిడిల్ ఫింగర్ చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది. అంటే తనని కస్టడీ నుంచి బయటకు తీసుకొస్తున్న క్రమంలో మీడియా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫొటోస్ తీస్తూ ఉంటే మీడియాకి తన మిడిల్ ఫింగర్ చూపిస్తూ అతి దారుణంగా క్రూయల్గా తన యొక్క యాటిట్యూడ్ చూపిస్తున్నటువంటి సియా గోయల్. అందుకనే అనుకుంటా, నిజంగానే ఇవ చేసే ఉంటుంది, దీనికి ఇంత యాటిట్యూడ్ ఉంది కాబట్టి, దీనికి ఇంత పొగరుంది కాబట్టి, ఖచ్చితంగా ఆమెకు నచ్చలేదు కాబట్టి పాపం అమాయకుడైనటువంటి కేతన్ ప్రాణాలని దారుణంగా పొట్టను పెట్టుకుంది అనేటువంటి మాట ఇప్పుడు బయటకు వస్తుంది. లేదు అనంటే తెలియక చేసిందో, లేదు అనంటే ఆ ఏజ్ లో ఏం చేస్తుందో అనేటువంటి కనీసం ఒక 0.00% అని ఇప్పటి వరకు చాలా మందికి ఉండుండేదేమో, బహుశా వీళ్ళ తల్లిదండ్రులకే ఉండుండేదేమో. కానీ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అది లేదు, అది ఉండేటువంటి ఛాన్స్ లేదు, ఆ మాట అనడానికి కూడా లేకుండా ప్రతిరోజు తిన్న బిహేవియర్ తోటి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి లోనుపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కస్టడీకి తీసుకున్న తర్వాత విచారణలో ఆవిడ అడిగినటువంటి చిల్డ్ బీర్ కావాలి నాకు, అది తాగపోతే నా మైండ్ అంతా ఎలానో అయిపోతుంది, నేను అది తాగితేనే నేను మనిషిలా ఉండగలను, నాకు ఒక బీర్ తెప్పిస్తారా అంటూ పోలీసులను అడిగినటువంటి తీరు కూడా ఈరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈవిడ చూపిస్తున్నటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో నిజంగా ఎవరికి ఉండకూడదు. ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, కొంతమంది బాగా రిచెస్ట్ పర్సన్స్ ఎవరైతే ఈ ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ ఉంటూ ఉంటారో, సో వీళ్ళకి ఏంటంటే పిల్లల్ని పెంచే విధానం ఉంటుంది కానీ బాగా లాడ్గా పెంచేస్తూ ఉంటారు. అంటే ఏది అడిగితే అది ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి కష్టం అనేది తెలియకుండా పెంచుతుంటారు. అది తప్పు లేదు, అది మీ పర్సనల్. కానీ ఇలాంటివి చేయటం వల్ల వాళ్ళకి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలా, ఏవి కూడా అంత చిక్కవు, అసలు వాళ్ళకి ఆ మైండ్లో కూడా రావు. మీ ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా పురుగుల్లాగా చూస్తూ ఉంటారు. అలాంటి ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుంది పాప మీ అమ్మగారు. సో అందుకని ఈవిడికి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా బిహేవ్ చేయాలి తెలియకనే పోలీసుని రోజు బీర్ అడిగినట్టుంది. బయటకు తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఎక్కడైతే మీడియా వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ కూడా వీడియోస్ తీస్తూ ఉంటే ఫుటేజ్ కోసం వాళ్ళకి మిడిల్ ఫింగర్ చూపించి చల్ ఇక్కడ నుంచి అన్నట్టుగా ఆవిడ యొక్క యాటిట్యూడ్ కనిపిస్తుంది. ఇలాంటి యాటిట్యూడ్తో ఉన్నటువంటి అమ్మాయిని పాపం అనవసరంగా కేతన్ ఫ్యామిలీ మంచిది అనుకొని వాళ్ళ పెళ్లి చేసుకోవాలనుకున్నందుకు వాళ్ళ కొడుకునే పొట్టను పెట్టుకుంది. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఈ సియా గోయల్ యొక్క బిహేవియర్ నిజంగా అంతు చిక్కినటువంటిదే కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఈవిని కస్టడీకి తీసుకున్న తర్వాత విచారణ చేస్తున్న క్రమంలో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. చేతన్ చేయలేదంటది, నేనే చేశాను. అక్కడ చేతన్కి వెళ్ళి చేతన్ అడిగితే లేదు ఆవిడ చేయలేదు, నేనే చేశాను, మా ఇద్దరిలో నేనే చేశాను అని ఆయన అంటే, లేదు నేనే చేశాను అంటే ఇద్దరు కూడా నిందను ఒప్పుకోవట్లేదు. అంటే ఎవరు చేశారు అనేది కరెక్ట్గా ఒక క్లారిఫికేషన్ లేదు. ఎందుకనంటే నేను గత వీడియోలోనే మాట్లాడుకున్నాము, మన దేశంలో ఉన్నటువంటి రూల్ ఏంటంటే బేసికలీ ఎక్కడైనా సరే 100 మంది నిందితులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిరపరాధికి మాత్రం శిక్ష పడకూడదు, అంటే వాడు అన్యాయంగా శిక్షని ఫేస్ చేయకూడదు అనేటువంటిది ఒక రూల్ అయితే మన దగ్గర ఉంది. అదే క్రమంలో సో ఈరోజు ఇద్దరిలో ఎవరు చేశారు అని తెలియకపోవడంతో ఇంకా ఈ కేసు పొడిగిస్తూనే ఉన్నారు. కానీ ఇద్దరు ఇందులో ఉన్నారని తేలినప్పటికీ ఇద్దరు ఏదైనా చేయాలంటే మానవ హక్కు సంఘాలు, మన రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి కూడా అసలు యాక్సెప్ట్ చేయవు. ఆ కారణంతో ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎలాంటి శిక్ష పడుతుంది, అసలు ఎవరు చేశారు అనే క్రమంలో ఆ దర్యాప్తు కూడా జరుగుతుంది. ఇదే తరుణంలో ఈవిడ యొక్క బిహేవియర్ కూడా సరిగ్గా లేదు అన్నట్టు పోలీసులు వాళ్ళ యొక్క వాగ్మూలం షీట్ ఏదైతే ఉంటుందో ఆ విచారణలో తేలినట్టు తెలుసు. వాళ్ళ మదర్ కూడా ఏమంటున్నారంటే, నా కూతురు అసలు బీర్ అడుగుతుంది, మీరు అనవసరంగా నింద వేయకండి అని మాట్లాడుతుంది. ఎవరైతే తల్లి నా కూతురు తప్పు చేసింది అని తెలిస్తే ఖచ్చితంగా అదే కొండ మీద నుంచి, లోహాడు కోట మీద నుంచి నూకేయండి, కేతన్కి ఎలా అయితే జరిగిందో అదే రకంగా నా కూతురు కూడా చేయండి అని చెప్పేసి స్టేట్మెంట్ పాస్ చేసినటువంటి తల్లే ఈ రోజు నా కూతురు బీరు తాగదు అంటుంది. ఆ వీడియో కొంచెం ప్లే చేయండి అమ్మా.
ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి నీ కూతురు ఏం పట్టుకుంది? మజ్జిగ బాటిలా, లేదు అంటే కూల్ డ్రింకా, ఇంకేమన్నా సేవిస్తున్నారా మీ కుమార్తె? ఇట్లానే వెటకారంగా మాట్లాడాల్సి వస్తుంది. అంటే మీకు నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడతారు. మీ ఇష్టానుసారంగా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టేయచ్చు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈ యొక్క పిల్ల చేసినటువంటి పనికి, ఈ శ్రియా గోయల్ చేసినటువంటి పనికి సో నిజంగా అందరూ కూడా దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు ఇలాంటి వ్యక్తులు అసలు ఉండకూడదు, వెంటనే ఉరిశిక్ష వేయండి అంటున్నారంటే ఇగో కేవలం మీ బిహేవియర్ వల్ల. చూడండి ఎంత ధైర్యంగా మీడియాకి ఫింగర్ని చూపిస్తుంది. సో ఈరోజు ఆవిడ గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు నిజంగా ఆ మిస్టేక్ చేసుంటారు కదా. సో అలాంటిది హత్య చేయడానికి కూడా వెనకాడరు అనేటువంటిది ఎన్నో ఆధారాలు వచ్చినప్పటికీ ఇద్దరిలో ఎవరు చేశారనేది తెలియదు. కాబట్టి ఇంకా కేసు ముందుకు దర్యాప్తు సాగుతూనే ఉంది. ఇంకా ఎన్ని కొత్త విషయాలు బయటకు పడతాయని, మొన్నటి వరకు నేనే చేశానని, లేదు అంటే యాక్సిడెంటల్గా జరిగిందని, ఆ తర్వాత ప్రెగ్నెంట్ అని, పెళ్లికి ముందే అని, నాకు నచ్చలేదని, విగ్గుందని, నత్తుందని, అసలు ఆయన మంచోడే కాదని ఎన్నో 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 ప్రతి ఒక్క అంటే కస్టడీకి తీసుకున్న తర్వాత విచారణలో ఎన్నో ఎన్నో బయటకు వస్తుంటే ఇప్పుడు ఈవిడ యొక్క బిహేవియర్ ఏదైతే మీడియాకి మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది సరైనది కాదు, ఖచ్చితంగా ఈవిడ చేసుంటుంది అనడానికి ఎక్కడ కూడా కాదు అనేటువంటి సమాధానం ఎవరి దగ్గర నుంచి రావట్లేదు. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలా వద్దా? డెఫినెట్గా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో విడత మళ్ళీ కలుస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.